నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. వేసవిలో రైతులు పండించే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి చివరి వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులు 9,000 వరకు పలుకుతున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, ఎరువుల యాజమాన్యం, నీటి తడులు సకాలంలో అందించగలిగితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో విరివిగా పండించేటటువంటి నూనె గింజల పంటల్లో నువ్వులు కూడా ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రబీలో వేసేటటువంటి నువ్వు రైతులు ఎవరైతే ఉన్నారో వారు గనక సమయానుగుణంగా తగు చర్యలు, యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే సుమారుగా 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధర కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ 9,000 వరకు కూడా ఉన్నది. కాబట్టి రైతులు దీన్ని లాభసాటిగా సాగు చేసేటటువంటి తరుణం. ఈ నువ్వుల సాగుకి ముఖ్యంగా కావాల్సినటువంటి నేలల విషయానికి వచ్చినట్లయితే తేలిక మరియు బరువు నేలలు అనేవి అనుకూలం. అయితే నీరు నిలవకుండా ఉండాలి ఈ నేలల్లో. అలాగే సమస్యాత్మక నేలలు అంటే ఆమ్ల నేలలు కానీ, క్షార నేలలు కానీ నువ్వు సాగుకి పనికిరావు. సో వీటి కోసం నేలను కూడా మెత్తగా దున్ని 2 నుంచి 4 సార్లు దున్ని చదును చేసుకొని అందులో ఈ విత్తనాన్ని విత్తుకోవాలి. అయితే నువ్వు పంటల సాగుకి ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్యమైనది. అది సుమారుగా 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే మనకి మొలక శాతం అనేది నువ్వు పంటలో బాగుంటుంది. ఈ ఉష్ణోగ్రతలు ఉండే సమయంలోనే మనం విత్తుకోవటం అనేది చాలా అవసరం. విత్తే సమయం విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో గనక, ఎర్లీ ఖరీఫ్లో గనక వేసుకునే వాళ్ళైతే మే 15 నుంచి మే 31 తేదీల లోపల వేసుకోవచ్చు. అదే ఇప్పుడు రబీ పంటగా కానీ, వేసవి పంటగా కానీ వేసుకునే వాళ్ళు డిసెంబర్ 15 నుంచి జనవరి 31 వరకు కూడా ఈ విత్తేటటువంటి సమయాన్ని ఎంచుకోవచ్చు. విత్తనాలని ఎంపిక చేసుకునేటప్పుడు ఏ రకాలు వేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలిలో ఉన్నది. ఇక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో గౌరీ, ఎలమంచిలి 11, మాధవి, ఎలమంచిలి 17, ఎలమంచిలి 66 ఈ రకాలు మన ఉత్తర కోస్తా జిల్లాలకి అనుకూలమైనవి. ఇవి సుమారుగా 80 నుంచి 90 రోజుల లోపల పంటని కాలాన్ని కంప్లీట్ చేసుకుంటాయి. ఇందులో అన్ని కాలాలకి అనుకూలమైనటువంటి ఎలమంచిలి 66 శారద అనేటటువంటి రకంని మనం ఎంపిక చేసుకోవచ్చు. సుమారుగా 6 క్వింటాలు దిగుబడి ఎకరాకి ఇస్తుంది. అయితే విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే 2 కిలోల విత్తనం సరిపోతుంది ఒక ఎకరానికి. దీనిని సుమారుగా 2 కిలోల ఇసుకలోని కానీ లేదా నూకలతో కానీ కలిపి ఎకరాలో వెదజల్లుకోవటం, లేదంటే వరుసల్లో గనక వేసుకున్నట్లయితే 30 సెంటీమీటర్లు వరుసకి మధ్య, అలాగే మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనానికి విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటి దశలో ఆశించేటటువంటి పురుగులు మరియు తెగుళ్ళ నుంచి ఒక 20-25 రోజుల వరకు కూడా కాపాడుకోవచ్చు. సో విత్తన శుద్ధి కోసం ఈ విత్తనానికి ఇమిడాక్లోపిరిడ్ అనే మందుని ఒక 5 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి
చొప్పున పట్టించి తరువాత కార్బండిజం లేదా మ్యాంకోజెబ్ని 3 గ్రాముల చొప్పున పట్టించుకున్న తర్వాత ఈ విత్తనాన్ని మనం ఇసుకలో కలిపి విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చినట్లయితే ఆఖరి దుక్కిలో గనక 4 టన్నుల పశువుల ఎరువు అవకాశం ఉన్నంత వరకు ఈ పశువుల ఎరువు వేసుకున్నట్లయితే భూమి కూడా మంచి గుల్లబారి మంచిగా మొలక శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే దుక్కిలోనే 22 కిలోల యూరియా, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే ఒక 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని కలియ దున్నుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎందుకు వేసుకోవాలి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా కాల్షియం, గంధకం లభించి ఈ నూనె గింజల పంట కాబట్టి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలినటువంటి 21 కిలోల యూరియాని మొక్క వేసుకున్న మొలక వచ్చిన తర్వాత వేసుకోవటం వలన దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యంకి వచ్చినట్లయితే విత్తుకున్నటువంటి 48 గంటల లోపల పెండిమిథాలిన్ 30% 1 లీటర్ ఎకరానికి పిచికారీ చేసుకుంటే సుమారుగా మొదటి దశలో వచ్చేటటువంటి కలుపునంతటిని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే 15 రోజులకి ఒకసారి అదనపు మొక్కలు అంటే ఒత్తుగా పెరిగినటువంటి మొక్కల్ని కొంచెం తీసేసుకున్నట్లయితే గనక ఒక్కొక్క మొక్క కూడా బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తినటువంటి 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేసుకోవాలి. అదే సమయంలో ఒకవేళ అంతర్కృషి చేయలేని పక్షంలో గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్విజిలోఫా పిథైల్ 5% అనేది ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రబీలో కానీ వేసవిలో కానీ నువ్వుని సాగు చేసేటప్పుడు విత్తిన 20 నుంచి 25 రోజులకి ఒకసారి మొదటి తడిని ఇచ్చుకున్నట్లయితే ఈ సాకియ అంతా బాగా పెరిగి అలాగే పూత మరియు కాయ అభివృద్ధి చెందే సమయంలో గనక నీటి తడిని ఇచ్చుకున్నట్లయితే అలాగే గింజ కట్టే దశలో కూడా అంటే 35 రోజుల నుంచి 40 రోజులకు ఒకసారి 55 నుంచి 60 రోజులకు ఒకసారి గనక తళ్ళు ఇచ్చుకున్నట్లయితే దిగుబడి పెరగటానికి అవకాశం ఉంటుంది. నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలి దశ నుండే రసం పీల్చే పురుగులు, ఆకుముడత, బీహారీ గొంగళి పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది. కాబట్టి సకాలంలో వీటిని నివారించేందుకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. నువ్వు సాగులో సస్యరక్షణ విషయంకి వచ్చినట్లయితే ప్రధానంగా నువ్వుల్లో రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, పచ్చదోమ, అలాగే తెల్లనల్లి వంటి పురుగులు, వీటి నుంచి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చేయటం వలన ఆకులు పసుపుగా మారిపోతాయి, అలాగే ఎండిపోతాయి. సో వీటి కోసం మనం సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా పసుపు రంగు మరియు నీలి రంగు జిగురట్లు ఎకరానికి 20 చొప్పున అక్కడక్కడ పెట్టుకోవటం వలన ఈ పురుగులు రసం పీల్చే పురుగులు ఎగిరేటప్పుడు ఈ రంగుకి ఆకర్షింపబడి దాని మీద ఉన్నటువంటి జిగురికి అతుక్కోవటం వలన వాటి తాలూకా సంఖ్యని తగ్గించవచ్చు. అలాగే తెల్లనల్లి ఆశించినటువంటి ఆకులైతే గనక ముదురు ఆకులుగా మారిపోయి ఆకుపచ్చ రంగుగా మారి అలాగే ఈనెలు కూడా పొడవుగా సాగి కిందకు ముడుచుకుపోతాయి. ఇవన్నీ కూడా దోణె ఆకారంలోకి మారిపోతాయి. సో దీని నివారణ కోసం డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున మందు మార్చి పిచికారీ చేసుకోవటం. రసం పీల్చే పురుగుల కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా డైమిథోయేట్ అనే మందుని 400 మిల్లీలీటర్ల ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటం వలన రసం పీల్చేటటువంటి పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆకుముడత అలాగే కాయ తొలిచే పురుగు కూడా ఈ గొంగల పురుగులు అనేవి ఆ లేత ఆకుల్ని తిని ఇంకా వీటిని గూడు కట్టి లోపల నుండి పచ్చని పదార్థాన్ని గోకు తినటం వలన ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొగ్గ ఏర్పడే దశలో గనక ఆశించినట్లయితే మొగ్గల్ని, పూతని అలాగే కాయల్లో ఉండేటటువంటి లేత గింజల్ని కూడా తిని నష్టపరుస్తాయి. కాబట్టి వీటి నివారణ కొరకు ఒక 5% వేపగింజల కషాయం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున సర్ఫ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే గనక ప్రొఫెనాఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదు అంటే స్పైనోసైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి
చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కోడి ఈగ అనేది ఆశిస్తుంది. ఇది చిన్న పురుగులు లేత మొగ్గని పోతని కూడా తిని నష్టపరుస్తుంది కాబట్టి పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం డైమిథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా బీహారీ గొంగళి పురుగులు గనక ఆశించినట్లయితే ఇవి ఆకులన్నిటిని జల్లెడగా చేసేయటం, మొగ్గల్ని పూతని కూడా తినేయటం జరుగుతుంది. కాబట్టి దీని నివారణ కోసం క్లోరిపైరిఫాస్ అనే మందుని 500 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఎసిఫేట్ అనే మందుని 200 గ్రాముల ఎకరానికి పిచికారీ చేసుకోవటం వలన గొంగళి పురుగులను కూడా నివారించుకోవచ్చు. తెగులు విషయానికి వచ్చినట్లయితే ఈ నువ్వుల్లో వేరుకుళ్ళు అలాగే కాండం కుళ్ళు అనేది ఆశిస్తుంది. దీని కొరకు మొదటి దశలోనే విత్తనానికి విత్తన శుద్ధి చేయటం వల్ల మొదటి 25 రోజుల వరకు కూడా ఈ వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఖరి దుక్కిలో కూడా ఈ పశువుల గత్తం వేసుకునేటప్పుడు సుమారుగా 98 కిలోల పశువుల గత్తానికి ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని గనక పట్టించి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర నాశిని వలన మనకి వేరుకుళ్ళు నాశించేటటువంటి శిలీంధ్రాలు పెరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆశించిన మొక్కలకైతే ఈ కాపరాక్సీ క్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ అనే మందుని 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ప్రధానంగా మనకి ఈ నువ్వుల్లో వెర్రితెగులు అనేది ఎక్కువగా వస్తుంది, ఫిల్లోడి అని అంటాము. ఈ తెగులు అనేది దీపపు పురుగుల వలన ఆశిస్తుంది కాబట్టి ఈ దీపపు పురుగుల్ని మనం ఖచ్చితంగా నివారించుకోవాలి. ఈ తెగులు ఎక్కువగా ఆలస్యంగా వేసినటువంటి పంటల్లో పూత దశలో వస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆకులన్నీ కూడా పూత భాగం అంతా కూడా ఆకుల్లాగా మారిపోయి మొక్కంతా కూడా గుజ్జుగా గిడసబారిపోతుంది. దీనివలన పూత ఉండదు, కాయ ఉండదు. కాబట్టి దిగుబడిలో నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీపపు పురుగుల వాటిని అరికట్టడం కోసం మొదట్లోనే ఆశించినటువంటి మొక్కల్ని పీకి తగలబెట్టడం, అలాగే డైమిథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఎసిటామిప్రిడ్ అనే మందుని 60 గ్రాముల ఎకరానికి చొప్పున మార్చి పిచికారీ చేసుకోవటం వల్ల ఈ దీపపు పురుగుల్ని అరికట్టవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి శీతాకాలంలో నువ్వుల్లో బూడిద తెగులు కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద బూడిద రంగులో తెల్లని పిండి పదార్థం అనేది కనిపిస్తుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధక పొడిని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.